సార్ అంకమరావు గారు చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే 5 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పారు. ఇప్పటికే 19,000 కోట్లు కరెంటు ఛార్జీలు పెంచారు. అలాగే అంటే ఈఆర్సీ దాదాపు 1000 కోట్ల పైన వసూలు చేశారని చెప్పి మొట్టికాయలు వేస్తే ఇప్పుడు 935 కోట్లు తగ్గించారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎన్నికల ముందు ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచుకోవడం కోసం ఆ రోజు డిస్కంలో వాళ్ళు కోరితే న్యాయస్థానానికి వెళ్ళి వాటిని ఆపించుకున్న వ్యక్తి ఎవరు? ఏ ప్రభుత్వం? ఆ రోజు ఆ యాపి ఎన్నికల తర్వాత అంటే ఒక నెల తర్వాత మీరు వసూలు చేసుకోమని చెప్పని డిస్కంలకి తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తి గారు ఎవరు? ఇవన్నీ గనక ఒకసారి గనక పరిశీలించుకుంటే మనకు అర్థమైపోయింది. ఆ భారాన్ని ప్రజల మీద వేసి దాన్ని అవకాశం ఇచ్చింది న్యాయస్థానం. వాటిని నిదానంగా వసూలు చేసుకుంటూ వీళ్ళు చేసుకుంటా ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గిస్తామని కూడా చెప్పారు. ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో తగ్గిస్తామని చెప్పారు, పెంచమని చెప్పారు. ఇప్పటికైతే రేట్లు అయితే పెంచలేదు ఎక్కడ కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకసారి కరెంట్ ఛార్జీలు పెరిగాయి. పెరగటం కాదు అదే నేను చెప్పేది. తీర్పు ప్రకారం న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం డిస్కంలో వాళ్ళు అదనంగా వేసినటువంటి భారం అనమాట. అది డిస్కంలో వాళ్ళకి తీర్పు ప్రకారం న్యాయస్థానం తీర్పు ప్రకారం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు ప్రజల మీద వేయటం కూడా జరిగింది. 2014 నుంచి 2019 వరకు విద్యుత్ కొరత ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ మీద ఒక్కసారి కూడా ధరలు పెంచని ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. భారతదేశ వ్యాప్తంగా చూసుకోండి మీరు కావాలంటే. ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు ₹1 కూడా పెంచలేదు. కానీ మిగులు విద్యుత్తుని తీసుకురాగలిగారు. లోట్లో ఉన్నటువంటి విద్యుత్తు రాష్ట్రాన్ని మిగులు విద్యుత్తుకు తీసుకురాగలిగారు. ఆయన దాన్ని అమలు చేసి చూపించారు. ఒక్కసారి కూడా పెంచలేదు. మరి 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ పీపీ అంటే ఏదైతే పవర్ పర్చేసాలతోటి ఒప్పందాలు చేసుకున్నారో రివర్స్ టెండరింగ్ ద్వారా 9,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది. 9 సార్లు పెంచారు. మరి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రం ఎందుకు 9 సార్లు ఛార్జీలు పెంచగలిగారు? ఈ విధంగా ఎందుకు చేయగలిగారు అంటే అతను అవగాహన లేకపోవడం అనేది ఒకటి, తనకు ఏది చేసినా కూడా తన లాభం చేకూర్చాలి కాబట్టి. ఈరోజు వాళ్ళే చెప్పారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తే బహిరంగంగా ఏమని చెప్పాడు? ₹13 పెట్టి కొన్నాము, ఇప్పుడు ₹19 పెట్టి కొనాల్సి వస్తుంది అని అన్నాడు. ₹4.62 కొనాల్సినటువంటి విద్యుత్తుని మీరు ₹13 నుంచి ₹19 దాకా పెట్టి ఎందుకు కొన్నారు? ఈ భారం ఎవరి మీద పడింది? ప్రజల మీదే కదా. ఎందుకు పడాల్సి వచ్చింది? ఇది మీరు తీసుకొచ్చినటువంటి దరిద్రపు ఆలోచనలతోటి, రివర్స్ టెండరింగ్ తోటి, ఆ సంస్థల నుంచి వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల, ఒప్పందాల నుంచి మీరు అదనంగా వాళ్ళకు ₹9,000 కోట్ల కూడా చెల్లించినందువల్ల ఈ భారం ప్రజల మీద పడింది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం 2021 నాటికి, 21 ఆఖరు నాటికి పోలవరం కనుక పూర్తయిపోతే పోలవరం నుంచి నీరు ద్వారా వచ్చే విద్యుత్తు ద్వారా 50 పైసల నుంచి ₹1 లోపు మాత్రమే విద్యుత్తు ధర పలికేది. దానివల్ల ఇప్పుడు ఇది 25వ సంవత్సరం, 2025వ సంవత్సరం, 21 ఆఖరికి పూర్తయింది అనుకోండి. కనీసం ఈ 3 సంవత్సరాలు 9 నెలల్లో ఆంధ్ర రాష్ట్రానికి నాకు తెలిసి ₹1,00,000 కోట్ల మిగిలి ఉండేది. ₹1,00,000 కోట్ల మిగిలి ఉండేది. ఈ భారం పడకుండా ఉండేది. ఇది ఇట్లాంటివన్నీ చేసి ఈ సంస్కరణల్లో తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పి వచ్చే విధంగా ఈరోజు విద్యుత్తులో వాడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. దాని గురించి మనం కొంచెం లోతుగా వెళ్ళామనుకోండి, ఒక్కొక్క అంశాలన్నీ ఇప్పుడు వెలుగు చూస్తూ ఉంటే విస్తుపోయే నిజాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి వీళ్ళు ఈ విద్యుత్తుని ఇప్పుడు తక్కువ ధరలు కొనటమే కాకుండా ఈ తగ్గించే కార్యక్రమాల్లో ఇప్పుడు 13 పైసలు తగ్గించారు. త్వరలో ఇంకా తగ్గిస్తామన్నారు ఈరోజు విద్యుత్ శాఖ మంత్రి గారు. ఇంకా తగ్గబోతున్నాయి అని కూడా చెప్పారు. దానికి వాళ్ళు లేనిపోయిన రాజాంతం చేసి నువ్వు పెంచావు, వీళ్ళు తగ్గినాయి, అది జీఎస్టీ వల్ల వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు తీసుకొస్తున్న దాని ప్రకారం నవంబర్ నుంచి మొదలవుతుంది. ఇది నవంబర్ నుంచి ఛార్జీలు తగ్గడం కూడా మొదలవుతుంది. తర్వాత మీటర్ల ద్వారా వచ్చేదానికి అంటే మన ఇంటికి వచ్చేసి రీడింగ్ తీస్తారు చూడండి, దాని మీద కూడా అదనపు భారం పడింది ఆ రోజు. దానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చాలామందికి తెలియని విషయం, కేంద్ర విద్యుత్ రంగ సంస్థలు ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు ఉన్నారో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు మూర్తి గారు. ఇవి వాళ్ళు రీడింగ్ తీసేదానికి వాళ్ళకి పెంచుకునే అవకాశం వాళ్ళు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ భారం అంతా ప్రజల మీద కదా పడుతుంది.
ప్రజలే కదా కట్టాల్సింది, ప్రభుత్వం మీద కదా పడేది ఇవన్నీ కూడా. కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో, వాటిని సవరించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు వీళ్ళు. రేపొద్దున ఇప్పుడు ఏదైతే సూర్య గారు, ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి సూర్య గారి ద్వారా జనాలకి విద్యుత్తును వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కునే కార్యక్రమం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మార్చి లోపు కనుక తీసుకోలేకపోతే ఎనికిపోతుందన్న ఉద్దేశంతో ముందుగా ప్రయోగాత్మకంగా కుప్పంలో ప్రారంభించారు దాన్ని రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా మీరు పెట్టుకోండి రా బాబు, ఎవరితో సంబంధం లేదు, మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఎస్టీలకి అయితే 100% రాయితీ, బీసీలకి ఇంత రాయితీ, ఓసీలకి ఇంత రాయితీ అని చెప్పని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా కిలోవాట్కి ఇంత, 2 కిలోవాట్కి ఇంత, 3 కిలోవాట్కి ఇంత అని చెప్పిన వాళ్ళు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా దాని మీద ఇంకా అవగాహన రాలేదు ప్రజలకు. నాకు తెలిసినంతవరకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్థానిక నేతల మీదను శాసనసభ్యుల మీద ఉందని అయితే నేను భావిస్తున్నా. ఆ విధంగా కనుక ముందుకెళ్తే దీంట్లో అద్భుతమైన ప్రగతి సాధించవచ్చు నిస్సందేహంగా. దీన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు తీసుకోమని చెప్పని ప్రజలందరూ కోరుతా ఉన్నారు. ఇంకా వాళ్ళు దానికైతే ముందుకు వెళ్ళట్లేదు. ఈ సంక్షేమ పథకాల గురించి సత్యమూర్తి గారు చెప్పారు. తల్లికి వందనం, ఈరోజు తల్లికి వందనానికి సంబంధించి వాళ్ళకంటే 20 లక్షల మందికి అదనంగా ఇవ్వడం కూడా జరుగుతుంది గతంలో ఇచ్చిన దానికంటే. ఎందుకు ఇవ్వగలిగారు వీళ్ళు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు. గతంలో వాళ్ళు ఆ మాట ఇచ్చారు, వాళ్ళు నిలుపుకోలేదు. ఈరోజు వీళ్ళు చేపడుతున్నారు. మీరు ఇంకోటి చూసుకుంటా ఉంటే ఆ రోజు మేము ఇచ్చామని చెప్పి గంతగా చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు. 5,25,000 మంది పిల్లలు డ్రాప్ అవుట్ ఎందుకు జరిగినాయి? సత్యమూర్తి గారు మొత్తం 5 సంవత్సరాల్లో గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూసుకుంటా ఉంటే పిల్లలకి వాళ్ళు ఎగ్గొట్టిన విధానం కూడా చూసుకుంటా ఉంటే ప్రతి సంవత్సరం తగ్గుకుంటా వచ్చింది. చివరి సంవత్సరం అయితే చాలా దారుణం, 1000 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జనానికి తెలియవనుకుంటారు వాళ్ళు. తెలియపరచాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉందని అయితే నేను భావిస్తున్నా. అంటే ఈ విధంగా ఇచ్చుకుంటూ వీళ్ళు ముందుకెళ్తూ ఉంటే, ఇంతమందికి పెంచుకుంటూ వెళ్తూ ఉంటే దానికి కూడా మళ్ళీ వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు అని చెప్పానంటే దాంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే 7 పైబడినా కనుక ఉండవాళ్ళని ఎవరినో వెరిఫికేషన్ చేయమన్నారు. రెండోది అనాథాశ్రమాలు ఉన్నాయి కదండి, అనాథాశ్రమాలకు సంబంధించి దానికి పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో పూర్వపరాలు తెలుసుకోవడం కోసం దాని గురించి ఆలస్యమైంది. వాళ్ళకు కూడా తర్వాత 1వ తరగతిలో జాయిన్ అయ్యేవాళ్ళు, ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా అదనంగా కలిపారు. ఈరోజు 8,700 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు దానికి వెచ్చిస్తా ఉన్నారు. ఇవన్నీ ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు కదా వీళ్ళు. ఉచిత బస్సు ఈరోజు భారం ఎంత పడ్డా కూడా ఈ ప్రభుత్వమే భరాయిస్తుంది కదా స్త్రీశక్తికి సంబంధించి. అలాగే 2,000 రూపాయలు కేంద్రం ఇస్తే 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసి 7,000 రూపాయలు ఈరోజు రైతులకు ఇస్తూ ఉంది కదా. దీనికంటే కూడా రైతులు వాళ్ళు చేసిన మోసం గురించి చెప్తాను నేను. రైతులకు భూసార పరీక్షలు ఎక్స్ట్రా నిర్వహించలేదు. అలాగే మెట్ట ప్రాంతాలకు కావచ్చు, రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు, మామూలుగా బిందు సేద్యానికి సంబంధించి ఎన్నో వేల కిలోమీటర్లకు సంబంధించినటువంటి పరికరాలని రాష్ట్ర ప్రభుత్వం రాయితీలతో ఇచ్చింది 2014 నుంచి 2019 వరకు. 1 కిలోమీటర్ రాయితీలకు సంబంధించిన పరికరాలు ఇవ్వలేదు అతను. అలాగే మద్దతు ధర సంబంధించింది కావచ్చు, నాణ్యమైన ఇత్తనాలు ఇచ్చే విషయంలో కావచ్చు, ఎక్కడా కూడా పారదర్శకం వాళ్ళు పాటించాల. అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు యూరియా గురించి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. యూరియా ఎందుకు ఈ ఇబ్బంది అవుతుందని చూసుకుంటాం అంటే గత సంవత్సరం కంటే 2024-25 సంవత్సరం కంటే ఈ సంవత్సరం వచ్చే తల్లికి అదనంగా ఎంత విస్తీర్ణం పెరిగింది. ఈ విస్తీర్ణం పెరగడానికి గల కారణం ఏంటి? ఆ రోజు ఇంత విస్తీర్ణం ఎందుకు రాలేదు? ఒకే ఒక కారణం, ఆ రోజు ఇతను సరిగ్గా నీరు అందించకపోవటం వల్ల కాలవల్లో నాచు కానీ లేదంటే తూటాకు కానీ ఇవి తొలగించకపోవటం వల్ల, గుర్రపటెక్కాకు తొలగించకపోవటం వల్ల అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలలో కొన్ని వేల ఎకరాలు క్రాప్ హాలిడే ప్రకటించారు. అదనంగా పెరిగిన దాని వల్ల వీళ్ళు గత సంవత్సరం కంటే అదనంగా తెచ్చుకున్నా కూడా ఈ పెరిగిన విస్తీర్ణం వల్ల కొంత ఇబ్బంది అయింది. కొంత స్థానిక నాయకులు చేసే పొరపాట్లు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికరంగా మారిన మాట వాస్తవం. దాన్ని సరిచేసే క్రమంలో వీళ్ళు ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.